మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి జూన్ 4266 రోజులో ప్రవేశపెట్టినందుకు ప్రభు స్తోత్రములు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు చేసినాలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దిన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన మన మధ్య ఇజ్రాయెల్ అని ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల దేవ, గనుడ, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొక నూతన దినాన్ని ఈవుగా మాకు ఇచ్చారు. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులు చేర్చి, ఇదిగో నాయన ఈ ఉదయకాలమున ప్రాతకాలమున జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ ఆయా ప్రాంతముల నుండి, ప్రదేశము, గ్రామాలు, పట్టణాల నుండి అందరిని కలిపి ఉదయకాలమునే నీ నామాన్ని సంకీర్తనలతో స్తుతించడానికి నీ పాద సన్నిధిలో సాగిలపడి మమ్మల్ని అందరినీ కూడా నీ దివ్య వాక్కులను వినటానికి సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మా నాయన ఆకాశ మహాకాశమును పట్టజాలను గొప్ప దేవుడవు, వేర్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడవయ్యా, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడవు. మరి మా నాయన, మా తండ్రి, ఈ ఉదయకాలమున మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మేము వింటూ నాయన మా జీవితాలలో వాటిని దినదినము నెమరు వేసుకుంటూ మా దిద్దుబాటును పురికొల్పును కొల్పిస్తూ నూతన దివ్యవాక్కులు ప్రతి దినమును మాకు వినిపిస్తూ మా నాయన మమ్మల్ని తెప్పరిలో చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న నీ దీనదాసుడు, మా ప్రియుడు ఆదినారాయణ అన్నను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మరి నాయన అనేక దినాలుగా భారము భరించి ఈ కార్యాన్ని జరిగిస్తున్న నీ దినదాసుడు, మా ప్రియుడు బర్నబాసును బట్టి, మరి ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చెన్నైలో సువార్త కూడికలు జరిగించుకొని తిరిగి ప్రయాణంలో ఉండగా క్షేమంగా గృహంలో చేర్చి మరి నాయన నిన్ను స్తుతించి కనపరిచే కృపను కూడా అనుగ్రహించండి. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలమున పాటల ద్వారాను సంకీర్తనల ద్వారా మహిమను పొందండి. మన వాక్యమును అందించబోయే దాసునితో మీరు మాట్లాడి మాకు క్షేమాన్ని కలగచేయమని, మేమందరము నాయన నీకు లోబడి జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని మన మాదయారుడైన మా గొప్ప తండ్రి, మరి అన్ని విషయాలలో మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించి మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని మరి నాయన మా విషయాలన్నిటిను నీ పాద సన్నిధిలో పెట్టి నీవు మాటలు వినడానికి సిద్ధపడి ఉండగా మమ్మల్ని ఉత్తేజపరిచి మీకు మహిమకరంగా వాడుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఇజ్రాయెలునకు వందనాలను. మరి అదే విధంగా మన మధ్య తాడిమారి నుంచి, అనంతపురం జిల్లా తాడిమారి నుంచి మధ్యమాని చంద్రరాజు గారు ఉన్నారు. పల్లవి చరణాలు. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో నాకెంత సంతోషమో,
ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. పరమందు దూతలు పరిచర్య చేయ సంతసముగా చేరి వచ్చిరి, ప్రియుడైన యేసుని మధుర భాషితంబులు ప్రేమ మీర నాకు తెల్పిరి. పరమందు దూతలు పరిచర్య చేయ సంతసముగా చేరి వచ్చిరి, ప్రియుడైన యేసుని మధుర భాషితంబులు ప్రేమ మీర నాకు తెల్పిరి. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంతో ఆనందమో. ప్రియుడైన యేసు నయనాలలోన ఆనంద పరవశము, హృదయం బోతాక మూర్చిల్లిపోతే ప్రేమాతిశయము తోడా. ప్రియుడైన యేసు నయనాలలోన ఆనంద పరవశమో, హృదయం బోతాక మూర్చిల్లిపోతే ప్రేమాతిశయము తోడా. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంతో ఆనందమో. నా ప్రాణ ప్రియుడు నా చెంత చేరి ప్రేమ పాత్ర నాకందించా, ప్రేమ చీరదారలు పానంబు చేసి పరమగీతమాలపించితే. నా ప్రాణ ప్రియుడు నా చెంత చేరి ప్రేమ పాత్ర నాకందించా, ప్రేమ చీరదారలు పానంబు చేసి పరమగీతమాలపించెదా. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంతో ఆనందమో. నా ప్రియుని మోమో ఆధరంబులందు చిరునవ్వులే విలసి, కనువిందు చేయ హృది నిండిపోయే
తనువెంతో పరవశించెను. నా ప్రియుని మోమో ఆదరంబులందు చిరునవ్వులే వెలసి తను విందు చేయ హృది నిండిపోయే తనువెంతో పరవశించెను. బంగారు నగరిలో శృంగార వనములో బంగారు నగరిలో శృంగార వనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఓహో నాకెంతో ఆనందమో. అందరికి వందనాలయ్యా. రాజు వచ్చారు, నడిపిస్తారు. చక్కని పాట రాజు పాడుతున్నారు. మా చంద్రన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య పరిచర్యకు సహాయకరంగా మన మధ్యలో ఉన్న రవి మనోహర్ అన్న గారు ప్రార్థన చేస్తారు. రవి మనోహర్ అన్న గారు. ఓకే, వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళ్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్న మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగల దేవ, కరుణా సంపూర్ణ మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ ఉదయ కాలమున మీ పాదసన్నిధుల్లో మేమందరము చేరి వచ్చి మరి మా ప్రభు కాన్ఫరెన్స్ లో పాల్గొంటూ మీరు కృప చూపించారు. గత రాత్రి మీరు ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యము, ఆయుష్ను బట్టి మీ స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరులను బట్టి మేము స్తుతిస్తున్నాం. పాట పాడి వినిపించినటువంటి మీ ప్రియ దాసులను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ కూడికను నడిపిస్తున్నటువంటి బ్రదర్ ఆదినారాయణ గారు మరి రాజేష్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మహిమగల దేవ, వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు మా ప్రియులు మరి మా ప్రభా మీ సేవకులు బ్రదర్ జాన్లీ గారిని మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మాకు అందించబోయే మీ వాక్యము మా జీవితాలకు మేలుకరంగాను, విశ్వాసానికి మెరుగుగాను ఉండినట్లు సహాయం చేయండి. మీరు రాకడ కొరకే సిద్ధపరిచే మీ లేఖనాలు మాకు ఎంతైనా అవసరం. కొత్త నిబంధనలోని సత్యాలు అనేకం వివరిస్తుండగా మీ జ్ఞానంతో నింపి మా మధ్యకు నడిపించారు. మీ స్తోత్రములు. పరిశుద్ధాత్మని సన్నిధిలో మా ప్రభు సిద్ధపడిన మీ ప్రియ దాసుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యమును, కుటుంబమును, మరి పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా విజయవాడలో జరుగుతున్నటువంటి మా ప్రభు సంభవాలని జ్ఞాపకం చేసుకుని అక్కడ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. ఆదుకుంటున్న బిడ్డలను కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని అందిస్తున్న మీ దాసుని ప్రత్యేకంగా మా ప్రభా దీవించి మాకు అందించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. రవి మనోహర్ అన్న వందనాలు. మీరు ఎలా ప్రార్థించి కనిపెట్టిన విధంగా జాన్లీ అన్న గారు మనకి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జాన్లీ అన్న గారు సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభు మహాకృపను బట్టి మరొకసారి మనమందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులు బర్నబాస్ గారి ద్వారా మనమందరం ఈ ప్లాట్ఫామ్ లో కలవటానికి ప్రభు కృప చూపించినందుకై ప్రభు తన దాసుని ఇంకను దీవించి తన మహిమార్థమై వాడుకున్నట్లుగా మనము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తూ అలాగే పాటలో నడిపిస్తూ ప్రార్థించిన ప్రియులను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. కొలసై పత్రికలో నుండి కొన్ని విషయాలు మనం వినటానికి
ఈ ఉదయకాల వేళ ప్రయత్నం చేస్తాం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మా పాప శాపాల నిమిత్తమై మ్రానున ఆయన్ను వేలాడదీసి మా మీదకి రావాల్సిన ఉగ్రత నీ ప్రియ కుమారునిపై మీరు మోపి మా శిక్ష యావత్తు ఆయన భరించేలా చేసి నాయనా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నటెన్నటికీ తీరని ఆ రుణాన్ని మా కొరకై నైనా మీరు జరిగించిన దానికై స్తోత్రాలు. సంఘంగా మీరు మమ్మల్ని సమకూరుస్తూ ఉన్నారు నాయనా. నీ రాకడ నీ ప్రియ కుమారుని ప్రత్యక్షత కొరకై అపేక్షిస్తూ ఉన్నాం మా ప్రియ ప్రభువా. ఈ సమయంలో నాయనా ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా కొంతమంది సహోదరులు కలిసి నీ వాక్యాన్ని నాయన మరి నేర్చుకోవటానికి ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు మా ప్రియుడు బర్నబాస్ గారిని దీవించండి. అలాగే సహకరిస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నారు నీ దీనదాసులు, వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి అన్ఇంటరప్టెడ్ గా నీ వాక్యాన్ని వినటానికి నెట్వర్క్ ని వాతావరణాన్ని వీటన్నిటిని నీ చేతిలో ఉంచుకొని రక్షకుడును ప్రభువును అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాస జీవితంలో ప్రభు మనకి లేఖన భాగాలు అనుగ్రహించారు. దానిలో 3 సంగతులు మనము గ్రహిస్తాం. లేఖన భాగాల్లో నంబర్ 1, ఆయన మనకి సువార్తను ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. ద రెవల్యూషన్ ఆఫ్ ద గాస్పుల్, సువార్తను ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. రెండవది, ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించిన తర్వాత అతడు ఇమీడియట్ గా నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటి అంటే సంఘ సత్యం. సంఘ సత్యములో అతడు ఎదగాలి. క్రీస్తునకు కలిగిన స్వారూప్యానికి సమానమైన స్వారూప్యం ఆయన మనలో సంఘములో ఉండగా కోరుతూ ఉన్నాడు. 1 సువార్త, 2 అసెంబ్లీ ట్రూత్. ఇక లేఖనాల్లో 3వది మనం ఎలా చూస్తామంటే, ఎక్కడైతే అమూల్యమైన సంగతులు ఉంటాయో అక్కడ అపవాది ప్రవేశిస్తాడు, దొంగ ప్రవేశిస్తాడు. విలువైన వాటిని ఎత్తుకుని పోవటానికి దొంగ ప్రవేశిస్తాడు. సువార్త మీద దాడి, అలాగే సంఘ సత్యం మీద దాడి. ఈ 2 విధాల దాడులను ఎదుర్కోవటం కొరకై 3వ అంశం ఏంటంటే ఖండన, గద్దించుట, రిప్రూఫ్ అండ్ డాక్ట్రిన్, దైవోపదేశాలు. సువార్త పాడు చేయటం కొరకై, సంఘ సత్యాన్ని పాడు చేయటం కొరకై అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుండగా లేఖనాల్లో మనకు 3వ భాగం కనబడుతుంది, ఖండన. సువార్తను చూడండి, సంఘ సత్యాన్ని చూడండి. ఈ రెండిటిని పాడు చేస్తున్న అపవాది దాడిని తప్పించటం కొరకై పౌలు జరిగించిన ఖండనను కూడా మనం చూస్తున్నాం. సువార్త ఎక్కడ నుండి ఉంది? సువార్తల్లో మాత్రమే కాదు, ఆది కాండం నుండి సువార్త ఉంది. 3:15లో ప్రారంభమైంది సువార్త ప్రకటన. కానీ సువార్త దేవుని అనాది కాల సంకల్పంలోనే ఉంది.
మానవ పతనానికి ముందే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన నియమించబడ్డాడు. గొర్రె పిల్లగా ఆయన నియమించబడ్డాడు. జగత్ పునాది వేయబడక ముందే మనం ఏర్పరచబడ్డాం. ఇది కదా సువార్త. పాత నిబంధనలో సువార్త ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తే లేఖన సారాంశం. మన శరీరంలో ఎక్కడ కట్ చేసినా గానీ రక్తం వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా గానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకి కనబడతాడు. సువార్త, 2 సంఘ సత్యము, 3వది సంఘ సత్యము సువార్త మీద జరుగుతున్న దాడులను లేదా దుర్బోధలను ఖండించుట. ఈ 3 విషయాలు లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఆదికాండం మొదలుకొని బైబిల్ గ్రంథం అంతా మనకి సువార్త కనబడుతుంది. పాత నిబంధనలో యెషయా భక్తుడిని బైబిల్ పండితులు ద ఓల్డ్ టెస్టమెంట్ ఎవాంజలిస్ట్ అంటారు. పాత నిబంధన సువార్తికుడు. యెషయా రక్షణ, ద థీమ్ ఆఫ్ సాల్వేషన్ కదా. యెషయా గ్రంథం అంతా 53వ అధ్యాయంలో రక్షకుణ్ణి మనం చూస్తాం. ఉదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. సువార్తను మనం చూస్తున్నాం. సువార్త తెలియకుండా సంఘ సత్యం మనకు అర్థం కాదు అని మనం గ్రహించాలి. సువార్త సారాంశం మనకు అర్థం కాకుండా 2వ అంశంలోనికి మనం వెళ్ళలేం. ఒక అవిశ్వాసి సువార్తను తెలుసుకున్నాడు కానీ అంగీకరించలేదు. అతడు సంఘ సత్యాన్ని పరిశీలించడం ద్వారా అతనికి ఏమీ దొరకదు అని గ్రహించాలి. ధనవంతులను ఆయన వట్టి చేతులతో పంపించి వేశాడు అన్న ప్రార్థనలో, మరియ ప్రార్థనలో ఆ మాట మనం చూస్తున్నాం. ఎవరైతే దీనులై సువార్త సత్యాన్ని అంగీకరించి భయంకరమైన తమ పాప జీవితానికి పాప క్షమాపణ ఆ రక్షకుని దగ్గర వేడుకుని రక్షించబడ్డారో దేవుడు వారికి అందిస్తున్న 2వ అమూల్యమైన సత్యం సంఘము, సంఘ సత్యం. మనము ఎందుకు రక్షించబడ్డాం అంటే క్రీస్తు స్వారూప్యానికి, ఆ సమానమైన రూపానికి మనం ఎదగాలి అని ఆయన రక్షించాడు. క్రీస్తు స్వారూప్యానికి సమానమైన, కాబట్టి సంఘములో ఎదుగుదల అని ఆయన చెప్తున్నాడు. సంఘములో ఎదుగుదల, సంఘములోనే మనం ఎదుగుతాం. బయట ఎవరికి ఎదుగుదలను ఆయన ప్రామిస్ చేయలేదు. 3వది సువార్త ఈనాడు రకరకాలుగా భిన్నంగా బోధించబడుతుంది. అలా అయితే దాన్ని సరిచేయటం కొరకై పౌలు కొన్ని పత్రికలు రాశాడు. అలాగే సంఘ సత్యం కూడా భిన్నంగా బోధించబడుతుంది. దాన్ని సరిచేయటం కొరకై పౌలు కొన్ని పత్రికలు రాస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్య నిర్మాణం మనం ఏ విధంగా స్వీకరించాలి అనే సత్యాన్ని వింటున్నాం. 1 సువార్త. సువార్త ప్రతి విశ్వాసి స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. 2వది సువార్త తెలిసిన వ్యక్తులు సంఘ సత్యాన్ని తెలుసుకోవడానికి వారు ఏర్పాటు చేయబడ్డారు దేవుని చేత అని గ్రహించాలి. 3వది ఈ రెండింటి మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో దుర్బోధల ద్వారా ప్రభు వాటిని ఎలాగున డిఫెండ్ చేస్తున్నాడో రిప్రూఫ్ ని మనం తెలుసుకోవాలి, ఖండనం. అలా అయితే కొలస్సీ పత్రిక ఈ 3 విషయాలు తీసుకొస్తూ విశేషంగా సువార్త మీద దాడిని, సంఘ సత్యం మీద దాడిని అది ఎలాగున ఖండించి నిలబడుతుందో కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. కొంత ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. మొదటిగా ఈ కొలస్సై అనే పేర్లు మనం చూస్తాం. కొలస్సై అనే పేరు నిజానికి కొలస్సై అంటే చాలా కొలోసియస్, ప్రస్తుతం ఇది టర్కీ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం. పురాతన నామం కొలస్సై. లైకస్
అనే ఒక లోయలో ఉండే పట్టణంగా మనం చూస్తాం. ఇది ఆసియా మైనర్, చిన్న ఆసియా అని చెప్పాడు బైబిల్లో. దానికి సంబంధించినటువంటి ఒక పట్టణం. దీనికి దగ్గరలో మరికొన్ని పట్టణాలు ఉన్నాయి. కొలస్సే 4:13లోనే హీరాపోలి, లవొదికియా అనే 2 పట్టణాలు మనం చూస్తాం. ఈ 3 పట్టణాలని ఆ జంట నగరాలు అన్నట్లుగా 3 నగరాలు కలిసి ఉన్నటువంటి ట్రయాంగిల్ మనం చూస్తాం. లవొదికియా, హీరాపోలి కేవలం 6 మైళ్ళు దూరం, 6 మైళ్ళు దూరం దగ్గరగా ఉన్న పెద్ద పట్టణాలు. వరంగల్, హన్మకొండ లాగా, గుంటూరు, విజయవాడ లాగా కదా, దగ్గరగా ఉన్నటువంటి, ఇంకా దగ్గరగా ఉన్న ఈ పట్టణాలు దూరాన్ని బట్టి చూస్తే. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అసలు సువార్త ఎలా వెళ్ళింది అనేది మనం గ్రహించాలి. ఒకటి, కొలస్సై అనే మాటను మనం చూస్తుంటే ఆ ప్రజలు ప్రాధాన్యతను కోరే ప్రజలు. వారు తాము ప్రాధాన్యతను కోరతారు. వాళ్ళు గొప్ప వ్యక్తులు కూడా. తర్వాత వ్యక్తిగతమైన గొప్పతనాన్ని కోరే ప్రజలు అని డాక్టర్ స్ట్రాంగ్ అనే ఒక ఆయన కామెంట్ చేశాడు. ప్రజలు వ్యక్తిగత ఇంపార్టెన్స్ ను కోరే ప్రజలు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం! సువార్త ప్రాంతానికి వెళ్ళి వారి వ్యక్తిగత గొప్పతనం కంటే ఘనుడైన క్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా వారి యొద్ద ప్రకటించబడగా తమ ఘనతలను విడిచిపెట్టి రక్షకుని యొద్దకు చేరి వచ్చిన కొలస్సైల్ని మనం చూస్తూ ఉన్నాం. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు చాలా అతిశయంగా మాట్లాడతారు. అలాంటి వారు సువార్తకు లొంగారు. ఇది కదా సువార్త శక్తి. ఎన్నెన్నో ఆచారాలు, ఎన్నెన్నో పద్ధతులు వింటాం మనం. ఇక హీరాపోలి మనం చూస్తే, హీరాపోలి అనేది పూజారుల పట్టణం. ద సిటీ, ఏ సిటీ ఆఫ్ ప్రీస్ట్స్ అంటారు, పూజారుల పట్టణం. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశంలో కాశీ లాంటిది. ఊహించండి సువార్త ఎలా వెళ్ళిందో. సౌదీ అరేబియాలో జడ్డా అనే నగరానికి దాదాపు సరిపోతుంది దాని వాతావరణం. మీరు లేకపోతే ఈ 2 పట్టణాలు మీరు చూడండి. బెనారస్, టిబెట్ లో లాసా అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం నిండా పూజారులే, వాళ్లే కంట్రోల్ చేస్తారు దాన్ని. అలాంటి చోట మహాగణుడైన యేసు క్రీస్తు సువార్త వెళ్ళగా వారు ప్రభువుని అంగీకరించారు. హీరాపోలిలో సంఘం ఉన్నది, కొలస్సైలో సంఘం ఉన్నది. లవొదికియా 3వ త్రికోణంలో ఉండే పట్టణం. అదేమిటి అంటే, లవొదికియా వాళ్ళకున్నటువంటి పేరు స్వనీతి పరులు. స్వనీతి పరులను మించి దేవుని నీతి అక్కడికి చేరిరాగా లవొదికియాలో వారు కూడా ప్రభుని అంగీకరించారు. ఎలా అంగీకరించారు? ఈ పట్టణాలకు సువార్త ఎలా వెళ్ళింది? లవొదికియాను మనం చూస్తున్నప్పుడు, విశేషంగా కొలస్సైను మనం చూస్తున్నప్పుడు, పౌలు ఈ పట్టణం వద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించలేదు. ఎపఫ్రా సువార్త ప్రకటించాడు అని మనం ఎరుగుదు. అలా అయితే ఎలా సాధ్యమైంది అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక చిన్న హింట్ మనకి కనబడుతుంది. ఎగ్జాక్ట్ గా సువార్త ఎలా ప్రకటించబడిందో మనకు తెలియదు, కానీ ఒక మాట 19:10లో మనం చూస్తాం. పౌలు అతడు సువార్త విషయంలో ఆటంకపరచబడ్డాడు. 2 ఏండ్లు తురన్ను అని ఒకని ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ బైబిల్ స్కూల్ నడిపిస్తూ వచ్చాడు. 10వ వచనంలో 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగాను. ఈ 2 ఏండ్లలో ఏం జరిగింది? యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, ఆసియాలో, ఇక్కడ ఆసియా అనగానే
లవదికయ, హీరాపోలి, కొలస్సై అని అర్థం. వారు కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి అన్నాడు. ఇంకా తర్వాత భాగాన్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రభుని అంగీకరించారు. 17వ వచనంలో ఎఫెసులో ఉన్నవాళ్ళు, ఈ 3 పట్టణాలకు ఒక 100 మైళ్ళ దూరంలో ఎఫెసు ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు సువార్త అంగీకరించారు. బైబిల్ విద్యార్థులు ఏమని నమ్ముతారంటే, ఎపఫ్రా ఇక్కడే సువార్త విన్నాడు అని, సువార్త విని అతడు పౌలు దగ్గర సువార్త విని రక్షించబడి అతడు వెళ్ళి అనేక చోట్ల సువార్త ప్రకటించగా కొలస్సే సంఘం ఏర్పడింది అని బైబిల్ విద్యార్థుల యొక్క అభిప్రాయం. ఇక మనం చూస్తుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తుంటే పరిశీలనగా కొలస్సే పట్టణం యొక్క సామాజిక పరిస్థితి చూస్తే డయానా, అర్తిమే దేవి విగ్రహారాధికులు పట్టణమంతా వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పద్ధతులు వారికి ఉన్నాయి. ఎలాంటి పద్ధతి చూస్తే ఆచారాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉన్నది. ఎక్కడైతే ఆచారాలు ఇలాంటి పద్ధతులు ఉంటాయో వ్యభిచారం కూడా ర్యాంపెంట్ గా ఉంటుంది. ఇమ్మొరాలిటీ చాలా ఉధృతంగా, ఈ భయంకరమైన పాపం కొలస్సే పట్టణానికి అలవాటు. 3వ అధ్యాయం చూడండి, కొలస్సే పత్రిక 5వ వచనంలో పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ఇది వాళ్ళ యొక్క ప్రీవియస్ కండిషన్. దేవునికి స్తోత్రం. సువార్త ఇలాంటి భయంకరమైన సంఖ్యలలో నుండి కొలస్సే పరిశుద్ధులను విమోచించింది అని మనం గ్రహిస్తున్నాం. ఎందుకు ఈ పత్రిక రాశాడు, పర్పస్ ఏంటి మనం చూస్తే 4 మాటలు ఈ పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, 2వ అధ్యాయం కొలస్సే పత్రిక 2వ అధ్యాయంలో 4 వార్నింగ్స్. సంఘానికి మనం విన్నాం కదా, సువార్త విషయమై దాడి, సంఘ సత్యం విషయమై దాడి. కాబట్టి ఇక్కడ పౌలు 4, నిజానికి ఎపఫ్రా వారి మధ్య ఏర్పడిన సమస్యలను తీర్చలేకపోతున్న యవనస్తుడు, దైవజనుడైన పౌలు వారికి సహాయం చేయటం కొరకై ఈ సువార్త రాసినట్లుగా, ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. 4 హెచ్చరికలతో కూడిన ఈ పత్రిక. 2వ అధ్యాయము మొదటిగా 4వ వచనంలో ఎవడైనను అనే మాట చూడండి. ఎవడైనా, ఒకడైనా అనే మాటలు ఈ 4 ఉంటాయి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం మధ్యలోంచి చదువుతున్నాను. మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనను ఉండునేమో. ఎవడైనను మోసపరిచేవాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఈ పత్రిక రాశాడు. చెరపట్టేవాడు ఉన్నాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఈ పత్రిక రాశాడు. అదే అధ్యాయం 16వ వచనంలో చూడండి, తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇవ్వకండి. పండుగ, అమావాస్య, అన్నపానాల విషయంలో తీర్పు తీర్చేవాడు ఎవడికి అవకాశం ఇవ్వకండి. ఎవడు తీర్పు తీర్చేవాడు? మోసపరిచేవాడు, అపహరించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఇక 18వ వచనంలో మనం ఇంకా క్రిందకి మనం చూస్తే అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, శిరస్సును హత్తు కొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తు కొనని వాడున్నాడు. కాబట్టి పౌలు 4 వైపుల నుండి కొలస్సే సంఘానికి ఉన్నటువంటి 4 ప్రమాదాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 1, మోసపరిచేవాడున్నాడు. 2, అపహరించేవాడున్నాడు. 8వ వచనంలో చెరపట్టుకుని పోయేవాడు. 16లో తీర్పు తీర్చేవాడున్నాడు. 4వది
కిరీటాన్ని అపహరించేవాడు. శిరస్సును అత్తుకోలేదు వాడు, కానీ కిరీటాన్ని అపహరిస్తాడు. కొలసై కిరీటాన్ని దొంగిలించాలని దుర్బోధకులు దాడి చేస్తున్నారు. కొలసైలను మోసపరచాలని పరిశుద్ధుల్ని దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ 4 రకాల వార్నింగ్స్ ని పౌలు ఎపఫ్రా వీటిని ఖండించలేకపోతున్నాడు. కాబట్టి పౌలు ఈ పత్రిక ద్వారా ఈ విషయాలు సంఘానికి అందిస్తున్నాడు అని మనం గ్రహిస్తున్నాం. మనం ముందే విన్నట్టుగా సువార్తను దుర్బోధ దాడి చేస్తూ ఉంటుండగా, సంఘ సత్యాన్ని దుర్బోధ దాడి చేస్తూ ఉంటుండగా పౌలు ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం చాలా గంభీరమైనటువంటి ఈ పత్రిక. నిజానికి పౌలు పత్రికలన్నిటినీ గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమిటి క్రైస్తవ జీవితం? ఒక ఆయన మీద ఆధారపడి ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభుని పౌలు తన పత్రికలో ఆయన నిత్యత్వాన్ని గురించి ప్రస్తావిస్తూ విశేషంగా యేసుక్రీస్తు ప్రభుని సిలువతో ప్రారంభిస్తాడు. అది మొదటి రాకడా ఉద్దేశం. ప్రకటన గ్రంథంలో 2వ రాకడను మనం చూస్తాం. మొదటి రాకడలో ఆయన ఏం చేశాడో రోమా పత్రికలో చెప్తూ వచ్చాడు. 2వ రాకడలో ఆయన ఏం చేయబోతున్నాడో ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ప్రత్యక్షత లేదా పౌలు పత్రికలు మనం చూస్తే తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రికలో చెప్పాడు. కాబట్టి మొదటి రాకడ నుండి 2వ రాకడ వరకు గ్రహించాలి అంటే రోమా పత్రిక నుండి తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక వరకు పౌలు చెప్తున్న ఈ మాటలు మనం గ్రహిస్తాం. సిలువ, రోమా పత్రిక, ద క్రాస్. యూదుల కాలమానం ఆగిపోయింది. 70 ఏళ్ళు యూదుల కాలమానంలో 69 జరిగి ఆగిపోయాయి. 70వ వారం జరగబోతా ఉంది. సంఘకాలం ఎక్కడుంది? ఆ 69కి 70కి మధ్యలో ఉంది అని గ్రహించాలి. ఇంటరం పీరియడ్ అంటారు. యూదుల యొక్క క్యాలెండర్ ఆగిపోయింది. దానియేలు 70 వారాల లెక్క గనక మనం చూస్తే 69 వారాలు పూర్తయ్యాయి, ఆగిపోయింది. అభిషిక్తుడు వచ్చాడు, ఆయన నిర్మూలం చేయబడతాడు అని దానియేలులో చెప్పాడు 9లో. సిలువను గురించి, మెస్సియా ఆ బలియాగాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 69, 70 మళ్ళా 70 ప్రారంభమయ్యే లోపల ఈ మధ్యలో సంఘకాలం ఉన్నది. ఈ సంఘకాలంలో కొరింథీ మొదటి 2 పత్రికలు, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సే పత్రిక. సంఘకాలంలో చిట్ట పత్రిక లేదా సంఘాన్ని సూచించే చివరి పత్రిక కొలస్సే పత్రికలో మనం చూస్తాం. ఆ తర్వాత సంఘం ఎత్తబడుట. ఇదే పత్రిక సూచిస్తుంది? తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక. సంఘం ఎత్తబడి 7 సంవత్సరాల నిడివి పూర్తయిన తర్వాత ప్రభు భూమి మీదకి ప్రత్యక్షం కాబోతున్నాడు. అది తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక. ప్రతి విశ్వాసి, మనం అందరం కూడా దేవుని కాలమానాన్ని తెలుసుకోవాలి అని మనం గ్రహిస్తాం. దేవుడు తన కాలమానాన్ని మనకి చెప్పి అలాగున మనం సిద్ధపడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు సువార్తను మనం చూస్తున్నప్పుడు, సువార్త డాక్ట్రిన్ ఇచ్చాడు ఆయన. వెంటనే అపవాది దాని మీద దాడి చేయగా దాని ఖండన పలు విధాలుగా మనం చూస్తాం. ఇంకా పాత నిబంధనతో ఈ పత్రికలు మనం పోల్చవచ్చు, కానీ అది కష్టం అయిపోతుంది. ఈ స్లైడ్ లేకపోతే అది కష్టం, పర్వాలేదు. తర్వాత దుర్బోధకులు వారి మీద దాడి చేస్తూ వచ్చారు. ఫాల్స్ డాక్ట్రిన్స్. సంఘము పునాదులతో సహితం తీసివేయాలనే అపవాది ప్లాన్. అందుకని
హెడ్ క్వార్టర్స్ మీద, కీలకమైన ప్రాంతాల మీద దాడి చేస్తారు. మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గురించి వింటున్నాం కదా, ఆగలేదు అది ఇంకా. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం చూస్తున్నాం, అది ఆగలేదు. యుద్ధాలు చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, యుద్ధాలు చూస్తున్నప్పుడు ముఖ్యమైన పట్టణాల మీద దాడి చేస్తే అది ఇక ఎన్నటికీ కోలుకోలేదు. కాబట్టి సువార్త మీద దాడి చేయటం, సంఘ సత్యం మీద దాడి చేస్తే సంఘము తన ఉనికిని కోల్పోతుంది అని దుర్బోధకుల యొక్క భయంకరమైన ప్రయోగం. కానీ వారు తప్పక తెలుసుకోవాల్సిన ఒక మాట ఏమిటి అంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్పాడు. అవి నిలవ నేరవు, ప్రభు కాపాడుతాడు. ఫాల్స్ డాక్టరీన్, దుర్బోధ కొలసే పట్టణం మీద దాడి చేస్తూ ఉంటుండగా, ఇప్పుడు దుర్బోధ దాడి చేస్తున్నప్పుడు ప్రతి దుర్బోధను ఎలా ఖండించాలి? వినండి, ఈనాడు ఎన్నో డిబేట్లు మనం చూస్తున్నాం. యవనస్తులు డిబేట్ల మీదకి ఆకర్షించబడి అసలు సత్యాన్ని నేర్చుకోవడానికి తక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సువార్తను స్పష్టంగా నేర్చుకోవాలి. సంఘ సత్యాన్ని స్పష్టంగా మనకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. అసత్యాన్ని ఖండించడానికి అసత్యాలను స్టడీ చేయాల్సిన అవసరం చాలా తక్కువ. సత్యాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ప్రతి అసత్యాన్ని మనం పసిగట్టవచ్చు, దూరంగా ఉండవచ్చు, ఖండించవచ్చు. ఇప్పుడు ఎలీషా కాలంలో గుణమెరుగక వాడు వేరే వెర్రి ద్రాక్ష తీగ కోసుకొచ్చి ఆ కూరాకులతో కలిపితే ఎలీషా కొంత పిండి దానిలో వేశాడు. ఆ విషతుల్యమైనటువంటి ఆ ఆహారం వెంటనే బాగుపడింది కదా, వెంటనే బాగుపడింది. మీరు వినండి ఆ కేక, దైవజనుడా కుండలో విషం ఉన్నది అన్నాడు. కుండలో విషం ఉన్నది. అలా అయితే కుండలో మాత్రమే కాదు విషం, దేశమంతా మరణం ఉన్నది. కుండలో విషం అంటే మరణం. కుండలో కాదు మరణం, దేశమంతా మరణం ఉంది. దేశమంతా మరణం ఇంకా సమీపించినట్లుగా కుండలో మరణం. దేశమంతా మరణం ఉంది, నా దగ్గరికి రావడానికి ఇంకా టైం పడుతుంది అని అనుకుంటే ఆ యవనస్తుడు కేక వేస్తున్నాడు, దైవజనుడా కుండలో విషం ఉన్నది, మరణం ఉన్నది. దుర్బోధ భయంకరమైనది అని చెప్పడానికి ఈ ఉదాహరణ మనం తీసుకుంటున్నాం. అలా అయితే దుర్బోధను ప్రకటించే వాళ్ళని మీరు చూడండి. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే అది ఎంత ప్రమాదం, అంతకంటే ప్రమాదం దుర్బోధను ప్రకటించుట. ఈనాడు చాలా మంది ధనాపేక్ష కొరకై, లేకపోతే ఇంకేవేవో వాటి కొరకై, ఈజీ మనీ కొరకై దుర్బోధనను అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పత్రికలో ఏది దుర్బోధని కరెక్ట్ గా ఒక సెంటెన్స్ లో మనకు కనపడదు, కానీ మనం గ్యాదర్ చేయవచ్చు. యూదా మతం సువార్తతో కలిసిపోయింది. అన్య జనుల తత్వజ్ఞానం సువార్తతో కలిసింది. తర్వాత వారికి ఉన్నటువంటి భయంకరమైన చీకటి శక్తుల జ్ఞానం సువార్తతో వారు కలిపి చెప్తున్నారు. ఊహించండి, సంఘంలో ఇంత భయంకరమైనవి జరుగుతున్నాయంటే అక్కడున్న పరిశుద్ధులు ఏమి క్షేమంగా ఉండగలరు? అందుకని సరి అయిన విశ్వాసం మాత్రమే సరి అయిన భక్తి జీవితాన్ని తీసుకొస్తుంది. సరి అయిన విశ్వాసం మాత్రమే సరి అయిన భక్తి జీవితాన్ని తీసుకొస్తుంది. వారి విశ్వాసం సరికాదు.
వారి విశ్వాసం మిక్సింగ్ అయిపోయింది. కాబట్టి పరిశుద్ధత ఎలా వస్తుంది, దీనత్వం ఎలా వస్తుంది, ప్రేమ ఎలా వస్తుంది, సహనం ఎలా వస్తుంది, క్రీస్తు స్వారూప్యం ఎలా వస్తుంది? రక్షించబడిన మాట వాస్తవమే, కానీ వారి ఎదుగుదలలో చాలా లోపాన్ని వారు కలిగి ఉంటారు. వారు రైట్ డాక్ట్రిన్ లేని కారణం చేత 60 లేదా 62 సంవత్సరాల్లో పౌలు ఈ పత్రిక రాసి ఉంటాడు అని నమ్ముతారు. మీరు చదువుతూ ఉంటుండగా ఎఫెసీ పత్రిక, కొలస్సే పత్రిక దాదాపు దగ్గరగా ఉంటాయి. ఒక అంచనా ఏంటంటే, సుమారు ఈ పత్రికలో 155 వచనాలు ఎఫెసీ పత్రికలో ఉన్నాయి. అవి 78 వచనాలు ఈ కొలస్సే పత్రికలో ఉంటాయి. అంటే రిపీట్ అవుతాయి. కొన్ని మాటలు అటు ఇటులో అదే సత్యం. కాబట్టి 155 వచనాలతో ఈ 78 వచనాలు దాదాపుగా పోలిక కలిగి ఉండడాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. కొలస్సే పత్రిక శిరస్సు గురించి మాట్లాడుతుంది. కొలస్సే పత్రిక ఎఫెసీ పత్రిక శరీరాన్ని గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి యొక్క శిరస్సు కొలస్సే పత్రిక ఉద్దేశం కాగా, ఆ వ్యక్తి యొక్క శరీరం సంఘం యొక్క ఉద్దేశాన్ని గురించి ఎఫెసీ పత్రిక మాట్లాడుతుంది. మీరు ఈ పత్రికల సర్వే మొదట మనం గ్రహిస్తే మనము వీటిని ఈజీగా పట్టుకోగలుగుతాం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సంపూర్ణత అనే మాట చూడండి. మొదటి అధ్యాయం 24వ వచనం చదువుతాను చూడండి, లేదా 24లో ఉంది ఆ మాట. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణము చేయుచున్నాను. ఈ మాట ఒకటి పట్టుకోండి, సంపూర్ణము. 19వ వచనం చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. కాబట్టి సంపూర్ణత అనేది ఈ పత్రికలో మనకి కనబడుతున్న ముఖ్యమైన పదాలలో ఒకటి. దీనిలో సంపూర్ణత 27వ వచనములో మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు మిమ్మల్ని మహిమలో సంపూర్ణులు చెయ్యాలి అని ఆయన కోరుతున్నాడు. అలా అయితే మరి మన మహిమకి ఏం జరిగింది? ఆదాములో మనము మహిమను కోల్పోయాం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఆదాముని సృష్టి అంతటి మీద ఒక కిరీటంగా ఉంచాడు. అతడు సృష్టిని లేదా భూజంతువులను, ఆ భూమిని ఎలాలని ఆయన కోరాడు. కానీ అతడు తన మహిమను కోల్పోయాడు. అది ఎంతో విచారకరం. అలా అయితే తిరిగి ఆ మహిమను ఇవ్వటం కొరకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే కొలస్సే పత్రిక యొక్క థీమ్, సారాంశం. ఒక వ్యక్తి తాను కోల్పోయిన మహిమను గ్రహించాలి, గుర్తించాలి. పాపి తాను మహిమను కోల్పోయాడు. ఇక్కడ మహిమ అనగానే 4 అర్థాలు మనం చూస్తాం. ఒకటి, మహిమ అనగానే ఆయన యొక్క సన్నిధి. దేవుని సన్నిధిని మహిమతో చెప్పారు. నిర్గమకాండం 40వ అధ్యాయం
ఆఖరి మాటల్లో దేవుడు చెప్పినట్లుగా మోషే గుడారాన్ని నిర్మించిన తర్వాత ఆయన తేజో మహిమ, ఆయన తేజస్సు, సన్నిధి ఆ గుడారంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. మహిమ అనగానే ఆయన సన్నిధి. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనేవాడు. ఆయన సన్నిధిని ఆయన తన గుడారంలో ఉంచాడు. తన మహిమ, దాన్ని షెకీనా గ్లోరీ అని మనం పిలుస్తాం. అది మహిమ. ఆయన సన్నిధి ఉన్నది. ఆయన సన్నిధి మోషేకి ఆయన చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎలా? మందసం మీద ఉన్న ఆయన మహిమ. కాబట్టి మహిమ ఆయన సన్నిధిని సూచిస్తుంది. 2, మహిమ అనగానే 19వ కీర్తనలో మొదటి చరణంలో ఆకాశం ఆయన మహిమను వివరిస్తుంది. అంతరిక్షం ఆయన కార్యాలను ప్రచురపరుచుతున్నది అని ఆయన చెప్తున్నాడు. మహిమ అనగానే కబోదు, ద టోటాలిటీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. ఆయన స్తుతిని గురించి వివరిస్తుంది. 1, ఆయన యొక్క సన్నిధి. 2, ఆయన యొక్క స్తుతి. స్తుతి అనగానే స్పీక్ హై ఆఫ్ గాడ్, దేవుని గురించి గొప్పగా మాట్లాడుట. ఇక 3వది మహిమ అనగానే 3వది బ్రైట్నెస్. ఎబ్రీ పత్రిక 1:3లో చెప్పాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. బ్రైట్నెస్ గురించి ఆయన చెప్తున్నాడు. డివైన్ బ్రైట్నెస్, సమీపింపరాని తేజస్సు. తిమోతి పత్రికలో పౌలు చెప్తున్నాడు, అన్అప్రోచబుల్. యెషయా 6లో కూడా అదే సత్యాన్ని మనం చూస్తాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, వారు ఆయనను చూడలేకపోతున్నారు. 3వది ఆయన యొక్క బ్రైట్నెస్. ఇక 4వది మనం చూస్తే ఆయన యొక్క గుణ లక్షణాలు, క్యారెక్టర్స్. యేసు క్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు, ఆయన మహిమ. కానా వివాహంలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను అని ఉంది. ఆయన గుణ లక్షణాలు. కొలసే పత్రిక ఉద్దేశం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు 2 ఉన్నాయి. నాన్ కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్. ఆయన ఇవ్వకూడని గుణ లక్షణాలు మనకున్నాయి. ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సార్వభౌముడు. ఆయన గుణ లక్షణాలు కొన్ని అసమానమైనవి ఉన్నాయి. అవి మానవునికి తగదు. కానీ అదే సమయంలో మానవునికి ఇచ్చే గుణ లక్షణాలు ఉన్నాయి. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి. పరిశుద్ధత, ప్రేమ, ఆత్మ ఫలాన్ని మీరు చూడండి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మీరు చూడండి. ఆ జీవితంలో ఎన్నో గుణ లక్షణాలు మననించుకో. ఇది సంపూర్ణత. ప్రేమలో సంపూర్ణం కావాలి, పరిశుద్ధతలో సంపూర్ణం కావాలి, దీనత్వంలో సంపూర్ణం కావాలి, ఒకరినొకడు భరించటంలో సంపూర్ణం కావాలి, క్షమాపణలో సంపూర్ణం కావాలి. సంపూర్ణం కావాలంటే మనం ప్రారంభించాలి. ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తాం. ఎక్కడ ప్రారంభిస్తాం? సిలువ యొద్దే. క్రీస్తును అంగీకరించినప్పుడు ఈ విషయాలన్నీ ప్రారంభమవుతాయి. అయితే ఎదుగుదల కొరకై ఆయన మనల్ని ఆశిస్తున్నాడు. సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి అన్నాడు. కొలసే పత్రిక తీసుకొస్తున్న విశేషమైన సంగతులు ఏమిటంటే, మనం సంపూర్ణులం కావాలి. క్రీస్తు లక్షణాల్లో మనం సంపూర్ణులం కావాలి. నిజానికి ఈ లోకంలో ఈ మాటలు చెప్తున్న నేను గాని, వింటున్న మీరు గాని, ఎన్నో సవాళ్లు ఉన్నాయి మన సంపూర్ణతకి. ఆ
ఆ 3 అడుగులు ముందుకి 2 అడుగులకి వెనక్కి అన్నట్టుగా మన క్రైస్తవ జీవితం ఉంటుంది. ప్రభు సహాయాన్ని కోరతాం. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, వెనకడుగు వేసినా పర్వాలేదు కానీ ముందుకు సాగడానికి మర్చిపోవద్దు. ఆయన వీటిలో సంపూర్ణులు కావాలంటున్నాడు. ఈ పత్రిక కోణాన్ని చూస్తే, ఒకటి, ఈ పత్రికలో మనం చూస్తే ఆయన సంపూర్ణతను మనం చూస్తున్నప్పుడు ఆయన జ్ఞానమందు సంపూర్ణులు కండి. 15 నుంచి 23 వచనాలు మొదటి అధ్యాయంలో, క్రీస్తు సంపూర్ణుడు, మిమ్మల్ని సంపూర్ణం చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, సంపూర్ణం చేసేవాడే మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగలడు. దేవుడు క్రీస్తుని ఇచ్చాడు మనకి. ఎవరు ఈ క్రీస్తు? తండ్రితో అన్నింటిలో సమానుడు, ఉనికిలో, సారములో, నిత్యత్వములో క్రీస్తు సంపూర్ణుడు. యేసు చాలును, యేసు చాలును అని మనం సంకీర్తన చేస్తాం. అవును, సంపూర్ణుడైన క్రీస్తు చాలు మనం సంపూర్ణులుగా చేయటానికి. 15 నుంచి 23 వరకు ఎలాగు సంపూర్ణుడో మనం చూస్తాం. క్రీస్తు సంపూర్ణుడు. రెండవది 24 నుంచి మనం చూస్తే ఆయన ప్రత్యక్షత సంపూర్ణం, ద ఫుల్నెస్ ఆఫ్ హిజ్ రెవల్యూషన్. ఇలా అనుకుందాం, ఇవ్వబడిన లేఖనములు సంపూర్ణం, కొరత లేదు. మనకి ఇంకా ఏదో తెలియని విషయాలు ఆయన ఏమీ దాచలేదు. మన సంపూర్ణత కొరకై ఎంత లేఖనం ప్రత్యక్షపరచబడాలో అంతటిని లేఖనం సంపూర్ణం. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మర్మము అని రాశాడు చూడండి ఆ వచనాలు. 1:24 నుంచి 2వ అధ్యాయం 3 వరకు మర్మము పాత నిబంధన గ్రంథంలో దాచబడింది, ఇప్పుడు అది బయటికి తీసుకుని రాబడింది. లేఖనాలు సంపూర్ణం కాబట్టి ఇంకా వేరే గ్రంథాల్లో యేసు ప్రభుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా గ్రహిస్తున్నాం. ఇక్కడున్న దాన్ని మనం స్పష్టంగా గ్రహించడానికి సమయాన్ని వెచ్చిద్దాం. ద ఫుల్నెస్ ఆఫ్ రెవల్యూషన్. క్రీస్తు సంపూర్ణుడు, ఆయన సంపూర్ణ దేవుడు, ఆయన సంపూర్ణ మానవుడు కాబట్టి మనల్ని సంపూర్ణులుగా చేయగలిగిన వాడు. మొదటిగా మనం అసంపూర్ణులు మనం గ్రహించాలి. ప్రభు నమ్ముకున్నప్పుడు ఈ నింపుదల ప్రారంభమవుతుంది అని గ్రహించాలి. క్రీస్తు వచ్చేంత వరకు కొనసాగుతుంది అని గ్రహించాలి. ఆయన ఎలా నింపుతాడు? సంపూర్ణమైన లేఖనాల ద్వారా. దీని పట్ల నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని జరిగించుదము గాక. ఇక మూడవది 2వ అధ్యాయం 4 నుంచి 3-4 వరకు. రక్షించబడాలంటే సిలువ మాత్రమే కాదు, తత్వజ్ఞానము, యోధా మతము, ఇంకా ఏవేవో వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇవి లేకపోతే మీ రక్షణ అసంపూర్ణం అని అంటున్నారు. కానీ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సిలువ ద్వారా మీరు పొందిన రక్షణ సంపూర్ణం. ఈనాడు చాలా మంది బోధకులు సిలువ యొద్ద దొరికే సంపూర్ణ రక్షణకి ఇంకా మీ క్రియలు జత చేయండి అని చెప్తున్నారు. మరి విశ్వాస జీవితంలో క్రియల స్థానం లేదా అంటే ఉన్నది. మనకు క్రియల ద్వారా రక్షణ లేదు, కానీ రక్షించబడిన వ్యక్తుల్లో క్రియలు రుజువుగా కనబడతాయి. ద వర్క్స్ ఆర్ ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. దాన్ని ఫలించే విశ్వాసము అంటారు. ఫలాల ద్వారా విశ్వాసం రాలేదు, విశ్వాసం ద్వారా ఫలాలు వచ్చాయి. విశ్వాసమందు వేరు పారిన వారై, వేరు ఉంది కాబట్టి క్రియలు కనపడ్డాయి. కాబట్టి రివర్సులో సువార్త చెప్పడం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. రక్షణ సంపూర్ణం. ఇక మూడవది మనం చూస్తే, పరిశుద్ధులు తమ ప్రవర్తన యందు సంపూర్ణులు కావాలి అని హెచ్చరిక చేయాలి. రక్షించబడిన మాట వాస్తవమే. భూమి మీద మన అవయవాలు చంపకపోతే మనం సంపూర్ణులం కాం. ఇక 5వది చివరికి చెప్తున్నాడు, సేవలో సంపూర్ణులు కండి. ఒకటి సాక్ష్యంలో సంపూర్ణత. సాక్ష్యంగా ఉన్నటువంటి మనం సేవలో సంపూర్ణులు కావాలి.
సాక్ష్యం లేకుండా సేవ లేదు అని గ్రహించాలి. సంపూర్ణత సాక్ష్యములో మనం సిద్ధి పొందుతూ సేవలో సంపూర్ణులం కావాలి. కొలసి పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని పేర్లు చెప్పాడు. తుకికు, ఎపఫ్రా, లూకా. వీళ్ళని చూస్తుంటే ఎవరు వీళ్ళు? సేవలో సంపూర్ణులు. ప్రభు వారికి అప్పగించిన సేవ యందు వారు సంపూర్ణులుగా కనబడుతున్నారు. వారికి ఆ మాటలు మీరు చూడండి. అతను నమ్మకమైన వాడు. అతని జీవితంలో ఉన్న సంపూర్ణతను మనం చూస్తున్నాం. ఇక 6వది మనం చూస్తే విశ్వాసులందరూ సంపూర్ణులు కావాలి అని ముగిస్తూ ఉన్నాడు. అలా అయితే విశ్వాసులమైన మనం సంపూర్ణులమొకటకు సాగిపోవాలి. అందుకే కొలసే పత్రిక రాయబడి ఉంది. ఈ ఉదయకాలపు వేళ పాపములో ఉన్న వాళ్ళు మహిమ నుండి ఖాళీ చేయబడ్డారని గ్రహించి మహిమ తిరిగి పొందటం కొరకై, నిత్య జీవం పొందటం కొరకై సంపూర్ణుడైన క్రీస్తును ఆశ్రయించాలి. కల్వరి యొద్ద ఈ సంపూర్ణత ప్రారంభమవుతుంది అని గ్రహించాలి. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే సంపూర్ణత ప్రారంభం. అంగీకరించిన మనం దినదినము సంపూర్ణుల మొగుటకు సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ రోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియులకి ప్రభు నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. ప్రభు తన దాసుని బలపరిచి కొలస్సీ పత్రిక ద్వారా తన సత్యాన్ని తెలియజేశారు. రెవల్యూషన్ ఆఫ్ గాస్పల్, అసెంబ్లీ ట్రూత్, సంఘ సత్యం, అలాగే ఖండన. సంపూర్ణులు కావాలనేది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చక్కటి వర్తమానం అందించిన జాన్లీ అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్న పెద్దలు పిఎస్ పాలంకుల్ గారు చేయాలి. వందనాలు, అందరికీ వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు అనే నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాలం వారును ఉదయం ప్రభువా తండ్రి లోకములెక్కలకు ముందు నాయన మీ దయగల మాటలకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు ఇచ్చినాం. 4266 ప్రభువా తండ్రి ఈ విధంగా నీ దాసులు బర్నబాసులు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ రోజు చూయించిన నీ దాసులు బట్టి స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన నీ దాసులు ప్రభువా చక్కటి సందేశము నాయన ధారావాహికంగా ప్రభువా ఎన్నో సత్యాలు ప్రభువా విధంగా ప్రభువా దాసుని మీరు బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి మిషియా కొలసి పత్రికలో గత నెల జులైలో ప్రభువా తండ్రి 91వ కీర్తనలో ప్రభువా మరుగైన చోటు, ఆశ్రయము, దుర్గము, కేడము, డాలు, రెక్కల చాటున నాయన అనేక సత్యాలు విన్నాం. తిరిగి ప్రభువా తండ్రి సంఘ సత్యాలు ప్రభువా సువార్త. అవును, సువార్త లేనిది సంఘం. సువార్త ముఖ్యమైనది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. సువార్త ప్రత్యక్షత సంఘ ఇది నేర్చుకున్నట ప్రభువా తండ్రి. అది సువార్తని ఎదిరించేవాడిని ఖండించుట, సాతానికి లయపరచుట, ఈ విధంగా అనేక సత్యాలు నీ దాసుల ద్వారా ప్రభు విన్నాం. కనుక సంఘములో ప్రభు మేము ఏమి నేర్చుకోవాలన్నా సంఘములో నాయన తండ్రి మీ దైవ సందేశాన్ని నేర్చుకునే వారుగా, మిమ్మల్ని మయపరచువారుగా, గనపరచువారుగా కడవరి దినాల్లో ఉన్నాం నాయన. ఎక్కడ చూసిన భయంకరమైన దినాలు నాయన. గుంటూరు, విజయవాడ నాయన, తెలంగాణ ప్రాంతంలో అనేక విషయాల్లో ప్రభువా ఈ వరదల ద్వారా ప్రభువా తండ్రి ఎంతో నష్టం జరిగింది. నిరాశ్రయులైనారు ప్రభువా. కనుక మీరు అక్కడ సమీపంగా ఉన్నది నాయన. నీటి ద్వారా, అగ్ని ద్వారా, భూకంపాల ద్వారా ప్రభువా తండ్రి అనేక విధాలుగా ప్రభువా ఎన్ని హెచ్చరించిన మానవుడు ఇంకా మారలేదు నాయన తండ్రి. అవును, మీరు ఒక ఆత్మగా నశించడం, మీరు అందులో అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞ ఉన్నది కనుక ప్రభువా తండ్రి నాయన. ఈ ఉదయకాలం ప్రభువా తండ్రి చక్కటి సందేశం అందించిన కొలసి పత్రికలో అనేక సత్యాలు విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మమ్మల్ని జీవించుటకు మీ కృప
కృప అనుగ్రహించండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకం మాలోనే వండకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృప అనుగ్రహించండి. నైనా యోగ్యున పోతున్న ప్రమాదం నుంచి తప్పించి ప్రభావ తిరిగి నాయన పల్లె నుంచి నాయన తల్లి నాయన ఇంటికి చేర్చి నాయన దయగల మాట్లాడుకు మీరు కృప చూపినారు. స్తోత్రాలు. ఈ దినవంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. ఆయన ద్వారా మీరే మహిమ పొందండి. వాక్యం ఇచ్చే దాసుని కుటుంబాన్ని సంఘాన్ని దీవించి ఆశీర్వదించి అనేక ఆత్మల కొరకు మీ మహిమ కొరకు మీ దాసుని నాయన వాడుకున్నామని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమె వందనాలు బ్రదర్. అన్న ఉదయకాల ధ్యానం 4266 రోజు. ప్రభు మహాకృపను బట్టి ఇంతవరకు నడిపించగలిగారు. ప్రభుకి వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరునికి వందనాలు. పాట పాడిన చంద్రాన్న గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన యువమనోహరన్న గారికి, వాక్యం అందించిన జాన్లీ అన్న గారికి, మరియు ముగింపు ప్రార్థన చేసిన పాలంకులు గారికి వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు. మాసన్